దివ్యాంగులను రక్షించుకోవాల్సిన కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఎన్డీఏ కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. గుంటూరు జిల్లా తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో దివ్యాంగులతో సమావేశం నిర్వహించారు. సమాజంలో ఎదుర్కొంటున్న పలు అంశాల గురించి దివ్యాంగులు మనోహర్కి వివరించారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమాజంలోని దివ్యాంగుల పరిస్థితి గురించి ఆలోచించే సమయం ప్రభుత్వానికి లేకపోవడం దారుణమన్నారు. దివ్యాంగులకు అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలను విస్మరించడం బాధాకరమన్నారు. సమాజంలో వారు గుర్తింపు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాదెండ్ల మనోహర్ కోరారు. చాలా మంది దివ్యాంగులు వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచారు. చాలా బాధాకరం. ఈ 5 సంవత్సరాల నుంచి వాళ్ళ కనీసం 3 చక్రాల బండ్లు కానివ్వండి, ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏవి కూడా వాళ్ళకి సరైన రీతిలో అందలేదు. అదే కాకుండా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే పెన్షన్లు కూడా 23వ వార్డులో ఒక దివ్యాంగులు ఉన్నారు. అతను చెప్పిన మాట, పెన్షన్ కూడా తీసేశారు. కేవలం ఒక ఇల్లు ఉందనే నేపంతో. కొంతమందికి ఏమో ఆటో దోలుకునే వాళ్ళకి ఆటో మీ సొంతంగా ఉంది కాబట్టి మీకు పెన్షన్ రాదని విషయం ప్రస్తావించడం జరిగింది. తప్పకుండా దివ్యాంగుల్ని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. పార్టీల పరంగా మనం